సో మేడం డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి ఓపిక్గా ఇది అసలు వాటర్ ప్రూఫింగ్ మాత్రం చాలా భలే నాలెడ్జ్. ఈజీ జాబ్, పగలు కొట్టకుండా దాని పైన కెమికల్ పూసేసి వెళ్ళిపోవడం. అవును. బట్ ఏంటంటే అక్కడ మనం బిల్డింగ్ స్లాబ్ ఉంది, స్లాబ్ కండిషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కండిషన్ ఏంటి, ఆ పర్టికులర్ టెర్రస్ కి మనం ఫ్లోరింగ్ అనేది ఫైబర్ హ్యామర్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫైబర్ హ్యామర్ టెస్ట్ లో మనకి ఫ్లోరింగ్ లో డుల్లా ఉంది. డుల్లా అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ 40% డుల్లా ఉన్నప్పుడు అది రిమైనింగ్ అలాగే ఉంచి ఇది మాత్రమే రిపేర్ చేయడం దెర్ ఇస్ నో మీనింగ్. సో దాన్ని కంప్లీట్ గా మీ ముందే మీకు టెస్ట్ చేసి చూపించడం జరిగింది. సో యాజ్ పర్ ది కండిషన్ మనం దాన్ని ప్రొసీడ్ అయ్యాం. అది కరెక్ట్. అండ్ మీ బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి బాత్రూమ్ లో ఏంటంటే లాంగ్ రన్ లో అక్కడ ఒక వాటర్ ట్యాప్ ఫాస్టెట్ గన్ అనేది కంటిన్యూస్ గా డ్రాప్స్ వదిలేసి ఆ లాంగ్ రన్ లీక్ అవడం జరిగింది అక్కడ. తర్వాత దాన్ని రీప్లేస్ చేసి ఉంటారు. ప్రజెంట్ అయితే అక్కడ ఎలాంటి లీకేజెస్ అది మాత్రం చాలా బాగా మీరు కరెక్ట్ గా చెప్పగలిగారు. సో మనం మాయిశ్చర్ మీటర్ తో టెస్ట్ చేసినప్పుడు అక్కడ మాయిశ్చర్ పర్సెంటేజ్ అనేది అరౌండ్ 20% అట్లా చూపించింది. 20% అంటే నార్మల్ థింగ్. అది నార్మల్ గా బాత్రూమ్స్ లో ఏదానికైనా 20% ఓకే. సో నాకైతే అది వాల్స్ కూడా బయట సైడ్ మొత్తం డ్రై కనపడ్డాయి. సో ప్రాబ్లం బాత్రూమ్ లో కనబడలేదు. సో దానికి జాయింట్స్ ప్రజెంట్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుందని మేము కంక్లూడ్ చేసాం.